ఉత్తరప్రదేశ్లోని లాలా లజపత్ రాయ్ మెమోరియల్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పేషెంట్ బెడ్పై రక్తమూడుతూ ఉంటే మరోవైపు డాక్టర్లు కునుకు తీసిన ఘటన షాకింగ్కి గురిచేస్తోంది. ఓ రోడ్డు ప్రమాదంలో సునీల్ అనే వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే అతన్ని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాలికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. అయితే సునీల్కు తక్షణ వైద్య సాయం అందలేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. స్ట్రెచర్పై ఉన్న సునీల్ నరకం అనుభవిస్తున్న అక్కడున్న డ్యూటీ డాక్టర్లు భూపేష్ కుమార్ రాయ్, అనికేత్ స్పందించకుండా నిద్రపోయారని మండిపడ్డారు. వీడియోలో ఓ డాక్టర్ కుర్చీలో కూర్చొని టేబుల్పై కాళ్లు పెట్టుకుని నిద్రిస్తున్న దృశ్యాన్ని కూడా చూడవచ్చు. చంటి పిల్లను ఎత్తుకున్న ఓ మహిళ డాక్టర్ను నిద్రలేపేందుకు కూడా ప్రయత్నించింది. కానీ అతడు అస్సలు పట్టించుకోలేదు. డ్యూటీ ఇన్ఛార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ అక్కడ లేకపోవడంతో విషయం తెలియగానే ఆయన వచ్చి పేషెంట్కు వైద్యం ప్రారంభించారు. కాలికి కట్టుకట్టి ఐవీ ఫ్లూయిడ్స్ అందించారు. కానీ సునీల్ ప్రాణం నిలబడలేదు. అతడి ప్రాణం పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని సునీల్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చేటప్పటికే సునీల్ పరిస్థితి క్రిటికల్గా ఉందని డ్యూటీ డాక్టర్ తెలిపారు. ఈ ఘటనపై ఆసుపత్రి ప్రిన్సిపాల్ స్పందిస్తూ 2 డ్యూటీ డాక్టర్లను సస్పెండ్ చేశామని తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు.